అదే ఇద్దరికి. అప్పుడు మీ అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ సహాయం చేశారు, అది మర్చిపోయింది రజనీ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అది కూడా యా సార్, యా సార్, ఎగ్జాక్ట్లీ నిజంగా ఎగ్జాక్ట్ సహాయం చేశారు, చేశారా? చేసింది. ఉమ్. యా సార్, చేసింది చెప్పుకోవాలి సార్. అది కూడా నేను అడిగినాను సార్, వద్దు సార్, పార్టీ నుంచి నేను తీసుకునేది ఏంటి, నా అన్న కోసం నేను చూస్తున్నా, నా కులపోడు కోసం నేను చేస్తున్నాను, వద్దన్నా అంటే, అమ్మా ఇది పార్టీ నుంచి కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కాదు, అన్న ఉదయ్ అన్న అన్నావు అన్నావు కదా, సో ఉదయ్ అన్న నీ కోసం నేను ఇస్తున్నాను అంటూ ఒక వెహికల్ లో దాసరి కిరణ్ ని పంపించి 1,00,000 రూపాయలు ఇచ్చినారు సార్. సార్ నాకు ఉమ్. బాడీలో పేస్ మేకర్ ఉంది సార్, నాకు పేస్ మేకర్ ఉందని నేను చెప్పింది ఒకే ఒక పవన్ కళ్యాణ్ గారికి సార్. మొన్న ఒక రోజు ఒక సంవత్సరం క్రితం ఉదయాన్నకి ఎప్పుడో రిపోర్ట్స్ పంపించినప్పుడు ఇలా బాగలేదన్నా బెంగళూరులో చూపించిన, అవునా తల్లి నాకు ఎందుకు చెప్పలేదు అంటే, నేను మీకు చెప్పేది ఏముంది పవన్ అన్నకి చెప్పినాను కదా అన్నాను సార్. నాగబాబు గారు కూడా మాట్లాడారు సార్, అదేంట్రా తల్లి ఒక్క మాట కూడా చెప్పలేదు, అదేముందన్న పవన్ అన్నకి చెప్పినాను కదా అన్న. చెప్పిన పవన్ అన్న మర్చిపోయినాడు సార్. పవన్ అన్న వెంటనే బయటకు వచ్చి నాదెండ్ల మనోహర్ గారికి చెప్పారు, ఇదిగో రజనీకి పేస్ మేకర్ ఉంది, రజనీ చాలా బాగా మాట్లాడుతుంది, నేను రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇస్తున్నాను, ఒక మనోహర్ గారికి తెలుసు, వీళ్ళిద్దరికీ తెలుసు, వీళ్ళిద్దరికీ ఉమ్. తెలుసు. ఏ రోజు కూడా ఎలా ఉన్నావు తల్లి, ఆరోగ్యం ఎలా ఉంది, మళ్ళీ ఏదైనా అవసరమా, మెరుగైన చికిత్సకి ఏమన్నా బెంగళూరు వెళ్ళాలా, లేకపోతే ఇంకేమన్నా పర్లేదా, ఇలా డిబేట్ లో మాట్లాడుతున్నావు నీకేమన్నా ఇబ్బందా, లేకపోతే స్టేజ్ మీద మాట్లాడుతున్నావు ఇబ్బందా, ఎండకి ఆ మీటింగ్ ఈ మీటింగ్ రాకమ్మా, ఇక మంచి చెడు ఏమీ లేదు సార్. ఆ రోజు ఉమ్. చనిపోయిన రోజున నా భర్త, వద్దు ఆ డబ్బులు ఇచ్చి పంపించేసే, వాళ్ళతో మనకెందుకు, మనం పార్టీ కోసం పనిచేస్తున్నాం, మన కులపోడు కోసం పనిచేస్తున్నాం అంటే, ఉదయన్ అన్నాడు, అమ్మ నా కోసం, అమ్మ ఆ శవం దగ్గరికి తీసుకొచ్చిన డబ్బులు అలా వెనక్కి తీసుకురాకూడదు తల్లి, మా అమ్మ కదా తీసుకో అని అంటే, ఉమ్. మళ్ళీ నేను కిరణ్ కి వెనక్కి పిలిచి అప్పుడు తీసుకున్న 1,00,000 రూపాయలు సార్. అది కూడా ఉమ్. ఉదయన్న నేను నా డబ్బులు ఇచ్చినాడమ్మా అన్నారు. వీళ్ళేమో పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఇచ్చారంట. పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద పడుకున్నప్పుడు నేను ఎలా ఉన్నానో ఆయనకి ఈ రోజుకే తెలియదు. మా నాన్నగారు ఉమ్. చనిపోయిన విషయం ఆయనకి ఎలా తెలుసండి? సో అదే ఉదయ్ కదా. గారికి తెలుసు, ఉదయ్ గారికి నేను చెప్తే తెలుసు, అది కూడా 1,00,000 రూపాయలు పార్టీ నుంచి అండి.